హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను ఈ కర్లీ హెయిర్ని స్ట్రైట్ హెయిర్ కింద ఎలా మార్చాలో చూపిస్తాను. అంటే నేను స్టైల్ చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో మనం ఎలా స్టైల్ చేసుకోవాలో చూపిస్తాను. నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మనం సెలూన్కి వెళ్ళి బ్లో అవుట్ చేయించుకొని లేదా ఈ మొత్తం అంతా ఇట్లా సెట్టింగ్ పెట్టించుకుంటే మినిమం టు మినిమం 500 to 700 అవుతుంది. ప్రతిసారి మనం అలా పెట్టించుకోలేము. అండ్ మనకు కావాల్సిన హెయిర్‌లో కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. నాకు కూడా ఎప్పటినుంచో స్ట్రెయిట్ హెయిర్ ఉండాలి అని చెప్పి ఉండేది. ఆబ్వియస్‌లీ అందరు అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లమే ఇది. కర్లీ హెయిర్ ఉంటే స్ట్రెయిట్ హెయిర్ కావాలనిపిస్తది. స్ట్రెయిట్ హెయిర్ ఉంటే కర్లీ హెయిర్ కావాలనిపిస్తది. సో దట్ నేను 2 మేనేజ్ చేయడానికి అప్పుడప్పుడు ఇట్లా వేవీ వేవీగా వదిలేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే నా హెయిర్ అయితే చాలా కర్లీ ఉంది. జస్ట్ ఇప్పుడే నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ హెడ్ బాత్ చేసి వచ్చానంతే. కొంచెం డ్రై అయింది. అండ్ స్ట్రైట్నింగ్ ఎప్పుడు కూడా స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళైతే హెడ్ బాత్ చేసిన వెంటనే చేసేయడం చాలా బెస్ట్. లేకపోతే తర్వాత కొంచెం డ్రైగా, రఫ్‌గా అనిపిస్తది హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక కూడా. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే లైక్ మీరు హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే కొంచెం డ్రై చేసుకొని వెంటనే స్ట్రైట్నింగ్ చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంటే హెయిర్ డ్రైయర్‌తో అయితే వెంటనే డ్రై చేసుకొని దాని తర్వాత వెంటనే ఇంకా ఇమ్మీడియేట్‌గా మీ స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. నా దగ్గర హెయిర్ డ్రైయర్ లేదు. యాస్ యూ ఆల్ నో నేను హాస్టల్‌లో ఉంటున్నాను కాబట్టి నా దగ్గర హెయిర్ డ్రైయర్ అయితే లేదిప్పుడు. హెయిర్ డ్రైయర్ ఉంటే నేను ప్రతిసారి హెయిర్ డ్రైయర్‌తోనే డ్రై చేసేసుకొని ఆ తర్వాత స్ట్రైట్నింగ్ వెంటనే చేసేసుకుంటాను. బట్ ఇప్పుడు హెయిర్ డ్రైయర్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఫ్యాన్ కిందే మొత్తం అంతా ఆరబెట్టాను. ఒక 80% వరకు డ్రై అయిపోయింది. ఈ మధ్యలో ఇంకా కొంచెం వెట్ ఉంది స్కాల్ప్ దగ్గర. బట్ ఇట్స్ ఓకే. అది స్ట్రైట్నింగ్ చేసినప్పుడు పోతది. అండ్ ఈ వీడియో అయితే హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అయితది. లైక్ మీ దగ్గర ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండవు కదా! ఉన్న ప్రొడక్ట్స్‌తోనే ఎట్లా స్టైల్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అండ్ చాలామంది నన్ను హెయిర్ కేర్ వీడియో అయితే అడుగుతున్నారు. హెయిర్ కేర్ అయితే నా దగ్గర ఇప్పుడు హాస్టల్‌లో ఉంటున్నాను కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ లేవు నా దగ్గర. నేను ఎప్పుడైనా ఇంటికెళ్ళినప్పుడు మీకు డీటెయిల్‌గా నా హెయిర్ కేర్ జర్నీ అంతా చూపిస్తాను. లైక్ ఏమేం వాడాను, నా హెయిర్ గ్రో అవ్వడానికి. నేను లాస్ట్ ఇయర్ ఏమో కటింగ్ చేపిచ్చాను. అప్పటికి ఇప్పటికి కొంచెం గ్రోత్ అయితే ఉంది. త్వరగా గ్రో అవ్వడానికి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా? అవన్నీ గూడా నేను మీకు ఆ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే జస్ట్ నా హెయిర్ ఎట్లా స్టైల్ చేసుకుంటున్నానో చూపిస్తాను అంతే. కాలేజ్ స్టూడెంట్స్‌కైతే చాలా మంచిగా యూజ్ అయితది. స్టార్టింగ్‌లో అయితే నేను ఒక 1 ½ అవర్ అయితే స్ట్రైట్నింగ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే ఒక 20, 30 మినిట్స్‌లో అయిపోతుంది మొత్తం హెయిర్ అంతా. ఇంత కర్లీ హెయిర్‌ని స్ట్రెయిట్ చేయాలంటే చాలానే టైం పడతది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నా హెయిర్ ఎలా ఉందో చూసేయండి. తర్వాత ఎలా ఉందో నేను మీకు మొత్తం చూపిస్తాను. సో, ఇప్పుడు నా హెయిర్ ఎలా కనిపిస్తుందో లెట్స్ సీ. ఎక్కువ కూడా ఏమి డ్రై చేయలేదు. ఇంకొక 70-80% డ్రై అయిందంతే. ఇంకా కొంచెం వెట్‌గానే ఉంది. దిస్ ఈస్ హౌ మై హెయిర్ లుక్స్. ఇది నా న్యాచురల్ హెయిర్ అనమాట. ఇప్పుడు నేను స్టైలింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా కనిపిస్తుందో మొత్తం చూస్తాను. దట్టు నేను ఓన్లీ షాంపూ ఒకటే చేశాను. కండిషనర్ కూడా పెట్టలేదు. లైక్ నైట్ టైమ్ కదా ఎందుకు అన్నట్టు. అండ్ మీకేమైనా కొంచెం బ్యాడ్ లైటింగ్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ గైస్. ఎందుకంటే హాస్టల్‌లో లైటింగ్ అంత మంచిగా లేదు. బట్ ఇట్స్ ఓకే. వీడియో షూట్ చేయడానికైతే అయితుంది కానీ కొంచెం డల్ వస్తుంది అనిపిస్తుంది నాకు. బట్ ఇంక అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫస్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి స్ట్రైట్నర్ లేకపోతే ఎలా చెప్పండి. సో దిస్ ఈస్ ద స్ట్రైట్నర్ ఐ యూజ్. నేను ఫిలిప్స్ స్ట్రైట్నర్ యూజ్ చేస్తాను. దిస్ ఈస్ కెరాషైన్ టిటానియం. అండ్ గెస్ వాట్ గైస్, ఈ స్ట్రైట్నర్ అయితే నేను ఇన్‌స్టామార్ట్‌లో కొన్నాను. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో. అండ్ ఇది నేను కాకినాడలో ఉన్నప్పుడే తీసుకున్నాను. మధ్యలో నేను సంక్రాంతికి కాకినాడ వెళ్ళాను. అప్పుడు తీసుకున్నాను ఇది. నాకేంటంటే ఇలా పెద్ద ప్లేట్స్ ఉన్నవి కావాలి. వైడ్ ఉంటది ప్లేటు. 3 సెంటీమీటర్స్ ఏమో వైడ్ ఇది. నేను చూసిన అన్ని స్ట్రైట్నర్స్‌లో కల్లా ఇదే కొంచెం వైడ్ ప్లేట్ ఉందనమాట. లైక్ ఇప్పుడు నేను ఇంతుంది. లైక్ ఇక్కడ వరకు. ఇంత పెద్ద ప్లేట్ ఉంటది. ఎప్పుడైనా స్ట్రైట్నర్ మనం ఇలా పెద్ద ప్లేట్స్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే లైక్ ఒక స్వైప్‌లోనే మొత్తం హెయిర్ అంతా నీట్‌గా సెట్ అయిపోతది. లైక్ మల్టిపుల్ టైమ్స్ ఎళ్ళకుండా. సో దట్ మనకి హీట్ అనేది చాలా రెడ్యూస్ అయితది హెయిర్ మీద. సో అందుకనే నేను ఈ పెద్ద ప్లేట్స్ ఉన్నవి తీసుకున్నాను. అండ్ ఇదైతే 320 డిగ్రీస్ వరకు ఏమో హీట్ అయితది. 2 హీట్ సెట్టింగ్స్ ఉంటది. లైక్ మీడియం, స్ట్రాంగ్ అన్నట్టు 2 హీట్ సెట్టింగ్స్ ఉంటది. అండ్ ఇదైతే లాక్ చేసుకోవడానికి, అన్‌లాక్ చేసుకోవడానికి స్ట్రైట్నర్ అయితే చాలా బావుంటది. అండ్ కుదిరితే ఈ స్ట్రైట్నర్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈ స్ట్రైట్నర్ అయితే నాకు చాలా మంచిగా వర్క్ అవుతుంది. ముందు స్ట్రైట్నర్‌తో అయితే నేను ఒక 1 ½ అవర్ వరకు స్ట్రైట్నింగ్ చేసుకుంటూనే ఉండేదాన్ని. అంత టైం పట్టేది నాకు ఆ స్ట్రైట్నర్‌తో. అది 1.5 సెంటీమీటర్ ప్లేట్ ఏమో ఉంటది. ఇది 3 సెంటీమీటర్స్ కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయితది. ఇప్పుడు నేను స్ట్రైట్ చేసుకుంటే మీకు కంప్లీట్‌గా అర్థమైతది. నేనైతే హై హీట్ సెట్టింగ్‌లో అయితే పెట్టుకున్నాను. సో దట్ ఫాస్ట్‌గా అయిపోతదని చెప్పి. అండ్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా హెయిర్ అనేది ఇలా సెక్షన్స్ కింద అయితే డివైడ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అయితది. ఒక సైడ్ అంతా ఇట్లా మొత్తం ట్విస్ట్ చేసి పైకి పెట్టేస్తాను. లైక్ ఇలా.
క్లిప్‌తో అయితే దీన్ని సెక్యూర్ చేసేస్తాను. సో దట్ అది లూజ్ అవ్వకుండా, మళ్ళీ స్ట్రెయిటనింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటదని చెప్పి. ఇప్పుడు ఈ హెయిర్ మొత్తాన్ని మనం డీటాంగిల్ చేసుకోవాలి. ట్యాంగిల్స్ ఉంటే అంత స్మూత్‌గా అయితే రాదు ఫినిషింగ్. సో దట్ మనం ఫస్టే డీటాంగిల్ చేసుకుంటే మంచి ఫినిష్ అనేది వస్తది. నేను ఫస్ట్ ఈ వైట్ టూత్ కోమ్‌తో అయితే డీటాంగిల్ చేసుకుంటున్నాను. కంప్లీట్‌గా అసలు ట్యాంగిల్స్ లేకుండా అయితే డీటాంగిల్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు మస్ట్‌గా యూజ్ చేయాల్సింది ఏంటంటే హీట్ ప్రొటెక్టెంట్. హీట్ ప్రొటెక్టెంట్ లేకుండా అసలు స్ట్రైట్నింగ్ చేయడం అనేది బిగ్ రెడ్ ఫ్లాగ్ అనమాట. హెయిర్ మొత్తం పాడైపోద్ది. బీ బ్లెంట్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అయితే యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడో కొన్నాను. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది కూడా. అండ్ ఇది ఇట్లా స్ప్రే ఫార్మెట్లో వస్తుంది. సో దట్ మనం డైరెక్ట్గా ఇట్లా స్ప్రే చేసేసుకోవచ్చు హెయిర్ మీద. బట్ నాకు అలా హెయిర్ మీద డైరెక్ట్గా స్ప్రే చేయడం ఇష్టం ఉండదు. ఈవెన్గా స్ప్రెడ్ అయినట్టు అనిపించదు. సో నేను ఇట్లా చేతిలో వేసుకొని దాన్ని మొత్తం ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. సో దట్ ఈవెన్గా అనేది హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రెడ్ అవుతుంది మొత్తం హెయిర్ అంతా అని చెప్పేసి. ఇక్కడ నాకు మిర్రర్ ఉంది గైస్. సో నేను ఎక్కువ ఇటు చూస్తే ప్లీజ్ డోంట్ మైండ్. నాకు మిర్రర్ లేకుండా స్ట్రైట్నింగ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే. ఫస్ట్ ఎప్పుడు కింద నుంచి తీసుకుంటాను నేను. సో దట్ ఈజీ అవుతుంది అని చెప్పి. ఇంత సెక్షన్ తీసుకోండి మీరు. ఇంకొక క్లిప్తో అయితే సెక్యూర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇంత సెక్షన్ తీసుకున్నాను నేను. ఇదేమి చిన్న సెక్షన్ కాదు, కొంచెం పెద్దదే. ఇఫ్ మీ దగ్గర 1.5 సెంటీమీటర్స్ వైడర్ ప్లేట్ ఉంటే ఇది స్ట్రైట్నింగ్ చేయడానికి మీకు అట్లీస్ట్ ఒక 2-3 స్వైప్స్ అయినా తీసుకుంటుంది. బట్ లెట్స్ సీ దీంతో ఎన్ని స్వైప్ తీసుకుంటుందో. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. జస్ట్ 1 స్వైప్లో అయితే అయిపోతుంది. ఇలా కనిపిస్తుంది. హెయిర్ అంతా ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది గైస్. దీంట్లో అయితే పోక్ స్ట్రైట్ హెయిర్ అవుతుంది. ఒకేసారి పెద్ద సెక్షన్స్ తీసుకొని 2-3 టైమ్స్ చేసే కన్నా జస్ట్ ఒక్కసారి కొంచెం చిన్న సెక్షన్ తీసుకొని దాంతో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ హీట్ కూడా మీకు అంత ఎక్కువ అనిపించదు. లైక్ 1 స్వైప్లో వెళ్ళిపోతుంది కాబట్టి అంత ఎక్కువ హీట్ పెడుతున్నట్టు అయితే అనిపించదు. ఏ హెయిర్ అయితే స్ట్రైట్ చేసేస్తానో కింద నుంచి ఇటు సైడ్కి వేసేస్తాను. సో దట్ మళ్ళీ ఈ సెక్షన్కి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి. మెయిన్లీ ఈ స్ట్రైట్నర్ అయితే నాకు చాలా మంచిగా వర్క్ అయింది. లైక్ మీరు చూస్తే 1 to 2 స్వైప్స్ లోనే మొత్తం నా హెయిర్ అంతా స్ట్రైట్ అయిపోతుంది. నాది కూడా స్మూత్ హెయిర్ ఏం కాదు గైస్. చాలా అంటే చాలా కర్లీ ఉంది. మీరు ఆల్రెడీ ముందు చూసారు కదా. ఇంత కర్లీ హెయిర్ మీద జస్ట్ 1 to 2 స్వైప్స్ లో అయిపోతుంది అంటే కొంచెం వేవీ ఫినిష్ ఉన్న హెయిర్ వాళ్ళకైతే చాలా మంచిగా వర్క్ అవుతుంది. జస్ట్ ఓవరాల్ గా మీరు అలా పైపైన చేసేసుకోవచ్చు. ఇన్ని సెక్షన్స్ తీసి ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇన్వెస్ట్ ఆన్ గుడ్ స్ట్రైట్నర్ గైస్. ఈ స్ట్రైట్నర్ అనే కాదు, ఏదైనా మీరు ప్లేట్స్ వైడ్ ఉన్నవి తీసుకుంటే మీకు త్వరగా అయితే అయిపోతుంది స్టైలింగ్ అనేది. అండ్ బై ద వే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్ గైస్. నేనే కొనుక్కున్నాను గైస్. ఇది నా డబ్బులు పెట్టి, ఏ ప్రమోషన్ అయితే కాదు. ముందైతే నేను వేగాది స్ట్రైట్నింగ్ బ్రష్ అయితే యూస్ చేసేదాన్ని. అది కూడా మంచిగా వర్క్ అయ్యేది కానీ ఇట్లా నెక్స్ట్ వాష్ వరకు ఉండేది కాదు, వెంటనే పోయేది. సో మీకు గుడ్ స్ట్రైట్నర్ కావాలనుకుంటే బేసిక్ ఇట్లాంటి ప్లేట్స్ ఉన్న స్ట్రైట్నర్ కి వెళ్ళండి. బ్రష్ అది ఫినిషింగ్ ఇస్తుంది కానీ జస్ట్ ఒక బ్లో అవుట్ లా ఇస్తుంది అంతే. ముందైతే స్ట్రైట్నర్ కి నేను కూడా ఇంత ప్రైస్ పెట్టడం అవసరమా, జస్ట్ ఒక 500 లో తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నోవా స్ట్రైట్నర్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ లో. బట్ అదైతే నాకు అంత మంచిగా వర్క్ అయినట్టు అనిపించలేదు. అండ్ దట్టు చాలా టైం తీసుకుంటది. అది 1.5 సెంటీమీటర్ ప్లేట్ ఏమో. సో 1.5 hour టైం పట్టేది నాకు. అండ్ ఐఎమ్ డన్ విత్ 1 సైడ్ ఆఫ్ మై హెయిర్. అండ్ ఈ మధ్యలో ఇంకా మొత్తం అంతా చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి మళ్ళీ చేస్తాను నేను. దిస్ ఈజ్ 1 సైడ్ ఆఫ్ మై హెయిర్ కంప్లీట్లీ స్ట్రైట్నింగ్. ఇంకా స్టైల్ చేయలేదు నేను, జస్ట్ స్ట్రైట్ చేశాను అంతే. లాస్ట్లో కొంచెం ఇట్లా కర్లీ అండ్ వేవీ ఫినిష్ అయితే చేద్దాం కింద. అది కూడా డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు ఇటు సైడ్ హెయిర్ అంతా నేను ఒక క్లిప్తో సెక్యూర్ చేసేసుకుంటాను. సో హియర్ ఐఎమ్ డన్ విత్ హాఫ్ ఆఫ్ మై హెయిర్. మీకు రిజల్ట్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తాయి అండ్ డిఫరెన్స్ కూడా చాలా ఈ ఉంటుంది. సెక్షన్ కి కూడా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే మీరు మొత్తం అంతా కావాలంటే ఒకసారి కూడా చేసేసుకోవచ్చు. బట్ నేను అయితే సపరేట్గా చేస్తాను. ఎందుకంటే ఓన్లీ హీట్ పెట్టే ముందు రాస్తే ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అందుకనే జస్ట్ నేను హీట్ స్టైలింగ్ చేసే ముందే వేరే సెక్షన్ కి అయితే పెడతాను. ముందే 2 సెక్షన్స్ కి పెట్టాను. మీరు కావాలంటే 2 సెక్షన్స్ కి ఒకేసారి కూడా పెట్టచ్చు. బట్ ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే నెక్స్ట్ వాష్ వరకు, మీరు నెక్స్ట్ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కూడా యూ కెన్ స్మెల్ దట్ లైక్ ఇంకా ప్రోడక్ట్ మీ హెయిర్ లో ఉందన్నట్టు. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డూ చెక్అవుట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతిసారి కూడా చిన్న సెక్షన్స్ తీసుకుంటున్నాను. ఒకేసారి సెక్షన్ తీసుకున్నా కూడా అది కంప్లీట్ గా అవుతుందా అవ్వదా అనేది మీకు తెలిసిపోతుంది గైస్ ఒక్క స్వైప్ లో. సో మీరు ఏంటంటే నెక్స్ట్ స్వైప్ లో దాన్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసేసుకోండి. సో దట్ మీకు త్వరగా అవుతుంది అండ్ హీట్ కూడా తక్కువ తగులుతుంది మీ హెయిర్ కి. ఇప్పుడు ఒకేసారి మీరు పెద్ద సెక్షన్ తీసుకొని దానికి మీరు 5-6 టైమ్స్ హీట్ పెడుతున్నారంటే అది
కొంచెం రిస్కీ ప్రాసెసే. హెయిర్ అనేది కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయితది. సో, అందుకనే మీరు తీసుకున్న సెక్షన్‌ని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక 2 టైమ్స్ మీ స్ట్రెయిటనర్‌తో ఇట్లా స్ట్రెయిట్ చేసుకుంటే సరిపోతది. లైక్ 5, 6 టైమ్స్ కన్నా 2 టైమ్స్ అనేది చాలా బెస్ట్ అండ్ హీట్ కూడా మనం చాలా రెడ్యూస్ చేస్తున్నాము హెయిర్ మీద. యాక్చువల్లీ ఫస్ట్‌లో అయితే నేను చాలా వరకు ప్రతి స్ట్రాండ్‌ని గూడా లైక్ ఇట్లా ప్రతి సెక్షన్ తీసుకున్నప్పుడు గూడా దాన్ని మళ్ళీ కోంబ్ చేసి అప్పుడు స్ట్రెయిటనింగ్ చేసేదాన్ని. సో, అలా ప్రతిసారి ఎక్కువ సార్లు కోంబ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా ఎక్కువ ఊడిపోతున్నట్టు నాకు అనిపిచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, నాకైతే అలా అనిపిచ్చింది. హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అన్నట్టు. సో, అందుకనే నేనైతే ఇప్పుడు అంత ఎక్కువ కోంబ్ చేయట్లేదు. లైక్ స్టార్టింగ్‌లో డీటాంగిల్ అయితే చేసుకున్నారు. 2 సెక్షన్స్ డిఫరెంట్‌గా. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ కోంబ్ అయితే యూజ్ చేయను మోస్ట్‌లీ. ఏదైనా సెక్షన్ అయిందా లేదా తెలియట్లేదు, స్ట్రెయిట్ అయిందా, ఇంకా కొంచెం వేవీ ఉందా తెలియట్లేదు అన్నప్పుడు మాత్రం ఒక్కసారి కోంబ్ చేసి చూసుకుంటాను. అంతేగాని ముందైతే ప్రతి సెక్షన్‌కి లైక్ ఇట్లా స్ట్రెయిటనింగ్ చేసే ముందు ఒకసారి కోంబ్ చేసేదాన్ని. చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కోంబ్ చేసేదాన్ని. సో, దానివల్ల చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయినట్టు అనిపించింది నాకు. నేను ఫస్ట్‌లో అది హీట్ వల్లేనేమో హీట్ స్టైలింగ్ మానేద్దాము అనుకున్నాను. కానీ తర్వాత నేను కోంబ్ చేయడం ఆపేసిన తర్వాత నాకు తెలిసింది లైక్ కోంబ్ చేయడం వల్ల ఎక్కువ ఊడిపోతుంది అని చెప్పి. సో దట్ మీలో ఎవరైనా అలా కోంబ్ చేస్తూ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ స్టాప్. మొత్తం అంతా కలిపి లాస్ట్‌లో ఒకేసారి కోంబ్ చేసుకోండి. సో, ఇప్పుడు నా స్ట్రెయిటనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ రిజల్ట్స్ టైమ్ నౌ. దిస్ ఈజ్ హౌ నా స్ట్రెయిట్ హెయిర్ అయితే ఇట్లుంది ఇప్పుడు. అండ్ మొత్తం అంతా ఇలా వెనక్కేసేసి ఈ మధ్యలో ఏదైతే హెయిర్ ఉంటుందో అక్కడ అంతా మంచిగా అయినట్టు అనిపించదు. ఎందుకంటే మనం ఇట్లా 2 సెక్షన్స్ చేసాం కాబట్టి. ఈ మధ్యలో అయితే మొత్తం ఒకసారి ఇలా గ్లైడ్ చేసుకోండి. నేను చూపిస్తాను. లైక్ ఇక్కడ ఈ ప్లేస్‌లో జస్ట్ ఇలా స్ట్రైట్నర్ పెట్టి రూట్స్ దగ్గర ఇలా అనేసి కొంచెం ఇలా గ్లైడ్ చేసేసేయండి చాలు. మొత్తం కింద వరకు అవసరం లేదు. జస్ట్ ఆ ఒక్క పార్ట్‌లో అంతే. ఎందుకంటే మనం 2 సెక్షన్స్ డివైడ్ చేసాం కాబట్టి మధ్యలో అంత మంచిగా అవ్వదు. సో, ఇలా చేసుకుంటే మనం హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తది. దిస్ ఈజ్ హౌ మై స్ట్రైట్ హెయిర్ లుక్స్. చాలా షైనీగా కూడా అనిపిస్తది. అండ్ నేను ఇంతకు ముందయితే సిరం కూడా యూజ్ చేసేదాన్ని. లైక్ మొత్తం స్టైలింగ్ అయిపోయిన తర్వాత. సో, హెయిర్ జస్ట్ స్ట్రైట్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా కనిపిస్తుంది. మరీ ఇంత పోక్ స్ట్రైట్ అయితే వదలను నేను హెయిర్. లైక్ ఇట్లా కింద కొంచెం మరి ఇంత స్ట్రైట్‌గా ఇలా నించున్నట్టు ఉంటే నాకు నచ్చదు గైస్. 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కోంబ్ చేసుకుంటాను. కోంబ్ చేసుకొని జస్ట్ ఈ కింద ఉన్నవి జస్ట్ ఇట్లా నించుంటాయి కాబట్టి నాకు అంత మంచిగా అనిపించదు. సో, ఈ కింద మాత్రమే జస్ట్ ఇలా కొంచెం ఇలా కర్ల్ చేస్తాను. స్ట్రైట్నర్‌ని మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా జస్ట్ మీకు కింద కావాలి కాబట్టి కిందనే ఇలా పెట్టి జస్ట్ ఇలా తిప్పితే స్ట్రైట్నర్‌ని మీకు ఆ కర్ల్ అనేది వస్తది. సో దట్ మీకు మంచి ఫినిష్ అనేది కనిపిస్తది. ఇప్పుడు మీకు దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! ఇలా ఉంటే చాలా మంచిగా కనిపిస్తది. ఓన్లీ కింద మాత్రమే వేవ్ లాగా కొంచెం చిన్న కర్ల్‌లా చేసుకుంటాను. జస్ట్ ఇట్లా పెట్టి పట్టుకొని హెయిర్‌ని ఇలా ట్విస్ట్ చేసి స్ట్రైట్నర్‌ని కూడా కొంచెం మీ వైపు ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు కర్ల్ అనేది మంచిగా తెలుస్తుంది. సో, ఇక్కడ బ్యాంగ్స్ అన్నిటిని కూడా ఇలా ఫ్రంట్‌కి తీసుకొని జస్ట్ కొంచెం ఇలా కోంబ్ చేసుకో. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చేసుకోవచ్చు. బట్ నేను త్వరగా అయిపోవాలని చెప్పి 2 ఒకేసారి చేస్తా. ఇట్లుందా లైక్ దిస్. అండ్ దట్స్ ఇట్ హౌ ద కర్ల్ లుక్స్. కర్ల్స్ అనేవి ఇలా మంచిగా ఉంటాయి. లైక్ ఇట్లా పోక్ స్ట్రైట్ కాకుండా మంచిగా ఇలా కర్ల్స్ అనేవి కనిపిస్తాయి. హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ అంతా వెనక్కేసేసుకొని ఏం చేస్తారంటే లైక్ దిస్ మొత్తం ఇలా ట్విస్ట్ చేసేసేయండి. నేనైతే మొత్తం కంప్లీట్‌గా ఇలా ట్విస్ట్ చేసేస్తాను. సో దట్ న్యాచురల్‌గా కొంచెం ఇట్లా వేవీ అయితది అప్పుడు హెయిర్ మొత్తం. సో, చూడడానికి మంచిగా కనిపిస్తదని చెప్పి. సో, ఇప్పుడు వెనకాల నుంచి మొత్తం నా హెయిర్ ఎలా కనిపిస్తుందనేది లెట్స్ సీ. కంప్లీట్‌గా స్టైలింగ్ అయిపోయిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు స్ట్రెయిట్ హెయిర్ నచ్చిందా? కర్లీ హెయిర్ నచ్చిందా? నాకు డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీరు స్టైలింగ్ అయిపోయిన తర్వాత సిరమ్ అప్లై చేసుకుంటే ఆ షైన్ అనేది చాలా వరకు సో, ఉంటది. దిస్ ఈజ్ హౌ ఐ స్టైల్ మై హెయిర్. హెయిర్ కొంచెం ఇలా స్ట్రైట్ హెయిర్ ఉంటే ఏదైనా స్టైల్ చేసుకోవడానికి లేదా ఇట్లనే బయటికెళ్ళిపోవడానికి చాలా కంఫర్టబుల్‌గా అండ్ ఈజీగా ఉన్నట్టు అనిపిస్తది నాకు. అందుకనే నేను ఈ మధ్యన మోస్ట్‌లీ స్ట్రైట్ హెయిరే ప్రిఫర్ చేస్తున్నాను. జస్ట్ మనం హెయిర్ వాష్ చేసేసి బయటకొచ్చిన తర్వాత ఒక హాఫ్
హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే వీక్ అంతా కూడా ఇలా మంచి హెయిర్‌తో అయితే తిరగొచ్చు మనం బయట. సో, అందుకనే నేనైతే ఈ మధ్యన స్ట్రెయిటనింగ్‌కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను నార్మల్ హెయిర్ కన్నా. బట్ ఎప్పుడైతే నాకేం పెద్ద ప్లాన్స్ లేవు, లైక్ ఒక 2 డేస్‌లోనే నేను స్ట్రెయిటనింగ్ చేయాలి అంటే మాత్రం నేను అస్సలు మళ్ళీ స్ట్రెయిటనింగ్ చేయను. మినిమమ్ ఒక 1 వీక్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. సో దట్ మీ హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అంత గ్యాప్ ఉన్నప్పుడు చేస్తే. ఫ్రీక్వెంట్‌గా చేస్తే చాలా ఎక్కువ డ్యామేజ్ అయితది హెయిర్ అయితే. మీరెంత హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేసినా డ్యామేజ్ అనేది అయితది. బట్ ఎక్కువ సార్లు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అంత హీట్ పెడుతుంటే హెయిర్ అనేది కూడా పాడైతది. ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఇప్పుడు ఈరోజు వెన్స్‌డే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వెన్స్‌డే వరకు కూడా నేను హెయిర్ వాష్ చేయకుండా చూసుకుంటాను కావాలంటే. అంతేగాని మళ్ళీ సండే చేసి, మళ్ళీ స్ట్రెయిటనింగ్ చేసి, మళ్ళీ వెన్స్‌డే హెయిర్ వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయితది గైస్. మీరెంత హీట్ ప్రొటెక్టెంట్ వాడినా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, లేకపోతే ఎన్ని సప్లిమెంట్స్ యూజ్ చేసినా, మీరంత ఫ్రీక్వెంట్‌గా స్ట్రెయిటనింగ్ చేస్తే మాత్రం మీ హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అయితది. అండ్ హెయిర్ ఫాల్ కూడా డెఫినిట్‌గా అయితది. సో దట్ మీకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా హీట్ ప్రొటెక్టెంట్ అయితే యూజ్ చేసే చేసుకోండి. దిస్ ఈస్ ఎ బిగ్ సేవర్ ఆఫ్ మీకు హెయిర్ స్టైలింగ్ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ ఇంకా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు అది కూడా కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. మోస్ట్‌లీ మీరు చెప్పినవే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. హెయిర్ కేర్ రొటీన్ కూడా అడిగారు. నేను ఇంటికెళ్ళినప్పుడు డెఫినిట్‌గా అది కూడా చేస్తాను. అండ్ త్వరలోనే మీకు ఆ వీడియో కూడా ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, keep smiling and stay happy. Bye guys.